అనూష కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అనూష కేసులో ఇప్పుడు నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే దీంట్లో అత్త మామ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. భర్త పరమేష్ తన ఇంటి ఎదుటే భార్యని కర్రతో చాలా విచక్షణరహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది భార్య అనూష. అయితే 8 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడట భర్త పరమేష్. సో ప్రేమ వివాహం చేసుకొని భార్యని ఏదో ఒక చిన్న గొడవ కారణంగా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి కర్రతో దాడి చేయడంతో ఇక్కడ విజువల్స్లో చూస్తున్నారు, సీసీటీవీ కెమెరా విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్పటి వరకు భార్య అండ్ భర్త ఇద్దరు ఒకే దగ్గర కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. అంతలోనే భర్త కొంత వివాదం పెరిగింది. ముందుగా భార్య విజువల్లో చూస్తున్నారు, భార్య అటు వెళ్తూ ఉంటే తనని లాగడం చూస్తున్నాం. సో తను ఒక స్వెటర్ వేసుకుంది, స్వెటర్ని పట్టి లాగి అక్కడ కూర్చోబెట్టాడు. ఆ తర్వాత మరోవైపుగా అక్కడ వాగ్వాదం జరుగుతోంది, మాట పెరిగింది. సో అంతలోనే ఒక కర్ర తీసుకుని ముందుగా చేతితో కొట్టాడు. ఆ తర్వాత తను లోపలికి వెళ్ళమని నెడుతూ ఉన్నాడు. సో లోపల నెడుతూ ఉన్నాడు. పక్కనే ఇంకో మహిళ కనబడుతోంది, ఇక్కడ అత్త బొర్ర లాలమ్మ. సో పక్కనే ఒక కర్ర తీసుకొచ్చి ఎంత విచక్షణరహితంగా దాడి చేస్తాడు చూడండి, చాలా విచక్షణరహితంగా. ఎస్ బయటకు వచ్చేసాడు, అక్కడ కర్ర కనిపించింది, అదొక రోకలి బండ. ఎస్ చూడండి విజువల్స్లో చాలా విచక్షణరహితంగా బలం ఉన్నంత, తనకి శక్తి ఉన్నంత ఆ రోకలి బండతో చాలా విచక్షణరహితంగా భార్యపై దాడి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట వాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయిని ఏ గొడవైనా కాస్త సమయం తీసుకుంటే సద్దుమణిగిపోతుంది, సొల్యూషన్ వస్తుంది. కానీ క్షణికావేశంలో విచక్షణరహితంగా ఈ స్థాయిలో దాడి చేయడం ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో అటు అత్త మామలకు అరెస్ట్ చేశారు. అత్త బొర్ర లాలమ్మ అండ్ మామ మొగలప్పని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. సో అనూష ప్రాణాలు తీసి పరైనటువంటి భర్త 3 రోజుల పాటు కనిపించకుండా పోయాడు. 3 రోజుల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కుటుంబ కలహాలతో అనూషపై కర్రతో దాడి చేసి ఈ స్థాయిలో హతమార్చడం పెద్ద ఎత్తున ఈ సీసీటీవీ దృశ్యాలతో ఒకసారిగా వైరల్గా మారింది. సో విజువల్స్లో చూస్తున్నాం, చాలా దారుణంగా భర్త ఆ అమ్మాయి పైన దాడి చేయడం చాలా ఒక చూసేవారికి కూడా ఇబ్బంది గురి చేస్తున్నమాట. సో కనీసం ఆ దృశ్యాలు కూడా చూడలేకపోతున్నారు. సో తనకు శక్తి ఉన్నంత బలమున్నంత తీసి ఆ రోకల్ బండతో తలపై బాదుడి ఆ అమ్మాయిని చాలా దారుణంగా హతమార్చాడు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సో ప్రజెంట్ అంశం పైన అప్డేట్స్ ఏంటి? పరమేష్ని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? సో వారిని విచారించినప్పుడు ఎటువంటి అంశాలు బయటపడ్డాయి? భర్త పరమేష్ చాలా విచక్షణరహితంగా దాడి చేసే సంఘటనలో అనూష స్పాట్లోనే కుప్పగూలిపోయింది. ఆ రోకల్ బండతో ఒక వేటు డైరెక్ట్గా తలపై వేయగానే తల పగిలినంత పని అయిపోయింది. స్పాట్లో అక్కడికక్కడే మరణించింది భార్య. సో 8 నెలల క్రితమే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారంట. పెద్దల సమక్షంలోనే ఆ ప్రేమ వివాహం కూడా జరిగింది. సో ఆ తర్వాత అంతా సవ్యంగా ఉందనుకునే లోపే ఒక చిన్న కలహాల కారణంగా, అయితే అక్కడ అమ్మాయి తరపున అంటే అనూష తరపునటువంటి కుటుంబీకులు చెప్తున్న ప్రకారంగా వరకట్నం వేధింపులు వేధిస్తూ ఉండేవాడు, పదే వరకట్నం కావాలని బెదిరిస్తూ ఉండేవాడు, భయపెడుతూ ఉండేవాడు. సో ఆ కట్నం ఇవ్వాలని చెప్పి పదే డిస్కషన్ జరుగుతున్న తరుణంలో కూడా నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకా కట్నం అడుగుతున్నావు ఏంటి, మా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పే రకంగా ఆ అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉండేదట. సో ఇదే ఒక చిన్న గొడవ కాస్త చినుకు గాలివానగా మారినట్టుగా పెద్ద ఎత్తున ఒక రాద్ధాంతం జరిగి ఆ అమ్మాయి పైన ఏదేమైనా ఇంత దారుణంగా మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే చుట్టూ ఇంకా పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ రోకలి బండతో తలపై ఒక వేటు, దీంతో ఆ అమ్మాయి అక్కడిక్కడ కుప్పకూలిపోవడం, సో స్పాట్లోనే మరణించింది. సో ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఆ సీసీటీవీ విజువల్స్ చూస్తుంటే కూడా ఒకసారిగా చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురవుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఆ సంఘటనలో ఆ సీసీటీవీ దృశ్యాలు చూసినా కూడా భయపడిపోతున్నారు. అంటే ఇంత దారుణంగా ఓ సైకోలా మారిపోయాడు, ఓ సైకో గాడ్లా మారిపోయి ఈ దాడి చేసే సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. సో తన ఇంటి ముందే కూర్చున్నటువంటి ఆ అమ్మాయిని చాలా దారుణంగా పరమేష్ దాడి చేశాడు. ఆ సంఘటన జరిగి కూడా 3 రోజులు కావస్తోంది. ఈ 3 రోజుల నుంచి కూడా పరమేష్ పరారైపోయాడు. సో అటు మత్త మామ లాలమ్మ మొగలప్ప కూడా పరారైపోయారు. ఎట్టగేలకి పోలీసు అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కి తరలించారు. మా ప్రతి నిర్మల మరిన్ని అప్డేట్స్తో ఉన్నారు. నిర్మల, సో ప్రజెంట్ పరమేష్ ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? సో వారిని విచారించినప్పుడు ఎందుకు దాడి చేశాడనేటువంటి విషయం పైన పరమేష్ కానివ్వండి, అటు పరమేష్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు?
ఎస్ మనోజ్, పరమేశ్వర్ మాత్రమే కూడూరులోనే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా తన అక్క ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ అనుషాని తన హాస్పిటల్ వద్ద పడేసి పారిపోయాడో అక్కడి నుంచి వాళ్ళ అక్క ఇంటికి పారిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ అక్క ఇంటి దగ్గర నుంచే పోలీసులు ఇప్పుడు 2 రోజుల తర్వాత కానీ అదుపులోకి తీసుకున్నారు. కానీ పోలీసులు అడిగినప్పటికీ కూడా లేదు, మా అమ్మతో తరచు గొడవ పడుతుంది, అందుకని చెప్పేసి నేను తన పైన దాడి చేయాల్సి వచ్చింది అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ నిన్న మాత్రం మనము ఆర్టీవీ ద్వారా కూడా అక్కడ విచారించిన విషయాలు దృష్టిలోకి తీసుకుంటే అందరు కూడా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అమ్మాయి మంచిది, అనుష మంచిది, కానీ వాళ్ళంతా మాత్రము అందరితో కూడా గొడవలు పడి ఎవరితో కూడా మాట్లాడట్లేదు, తనను ఒక రెబల్ గానే చూస్తున్నారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ సొంత వాళ్ళు కూడా అలాగే చూస్తూ ఉన్నారు. అదే కాకుండా కావాల్సిగానే ఆ అమ్మాయిని తప్పించాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ అక్కకు అసలు ఇష్టం లేదు లాలమ్మకు. లాలమ్మ ఎంతసేపు ఉన్నా కానీ నా కొడుకుకు దాదాపు 50 లక్షల వరకు కట్నం ఇచ్చే వాళ్ళు వస్తారు, అలాంటిది నువ్వు ఏమీ లేని దానివి, నిన్ను చేసుకున్నాడు, నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపో అని చాలా సార్లు అనుష పైన అత్త లాలమ్మ కూడా చేయి చేసుకున్నట్టుగా కూడా వాళ్ళైతే వివరించడం కూడా జరిగింది. అంతేకాకుండా అదే దృష్టిలో పెట్టుకొని అక్కడ అనుష తల్లి కానీ, అనుష పెద్దమ్మ కానీ, అనుష అక్క కానీ వీళ్ళందరూ కూడా వివరించింది ఏంటంటే కూడా అక్కడ ఊరి పెద్ద మనుషులంతా కూడా కలిసి అందరి సమక్షంలో వాళ్ళ పెళ్లి చేశారు. ఎందుకంటే అంతకు ముందే పరమేశ్వర్ అనుషాని లవ్ ట్రాక్ లో పడేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోను అంటే పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడి లేదు అమ్మాయిని మోసం చెయ్యొద్దు, పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళు ఘనంగా కూడా ఆ అబ్బాయికి కట్నం ఇచ్చి 3 లక్షల రూపాయల కట్నం ఇచ్చి అలాగే ఆ అమ్మాయికి 5 తులాల బంగారం పెట్టి కూడా వాళ్ళు పెళ్లి జరిపించడం జరిగింది. అలాంటప్పుడు వాళ్ళు అది సరిపోదు అని వరకట్నము వేధింపులకు కూడా గురి చేసినట్టుగా అక్కడ అందరూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అనుష చాలా కూడా ఓపిక పట్టినట్టుగా. అంటే మొదటి నుంచి వివాహం జరిగిన నాటి నుంచి కూడా ఈ విభేదాలు ఉన్నాయా? అంటే మొదటి నుంచి కూడా వరకట్నం అని అడగడము, ఆ తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఈ సమస్య మొదటి నుంచి కూడా ఉందా? ఈ 8 నెలల కాలంలో ఆ అమ్మాయి ఎప్పుడైనా తల్లిదండ్రులతో కానివ్వండి లేకుంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిచ్చిందా? కంప్లైంట్ ఏదైనా ఇచ్చిందా పోలీసులకి? ఎస్ మనోజ్, ఖచ్చితంగా కూడా పోలీస్ కంప్లైంట్ ఒక్కటే ఇవ్వలేదు. కానీ ఎందుకంటే పెళ్ళై 8 నెలలు అయిందనే ఒక ఉద్దేశంతో ఎవరైతే పెద్దలు కలిసి పెళ్లి చేశారో వాళ్ళ ముందు కూడా కూర్చోబెట్టి పలుమార్లు చెప్పించడము మాట్లాడించడం కూడా జరిగింది. అమ్మాయి పెళ్ళైన 2 నెలల నుంచే వరకట్నపు వేధింపులకు గురి చేసి అలాగే అనుష తల్లిదండ్రులు అంటే తండ్రి లేదు, తండ్రి మరణించడం జరిగింది. అలాగే తల్లి అక్క అన్న ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కూడా పరమేశ్వర్ ఎన్నోసార్లు గొడవ పడి వాళ్ళ అమ్మ పైన బూతులతో దూషిస్తూ వాళ్ళందరూ కూడా బూతులతో దూషిస్తూ కూడా పలుమార్లు మాకు కట్నం కావాలి, అదనపు కట్నం కావాలి, ఖచ్చితంగా నాకు ఒక దాదాపు 15 కోట్ల ఆస్తి ఉంది, మీరు ఇచ్చిన నా కట్నం నాకు సరిపోదు అని వాళ్ళతో పలుమార్లు గొడవ పడ్డట్టుగా అనుష అన్న కానీ అక్కడ స్థానికులు కానీ వెల్లడించడం కూడా. ఇప్పుడు ఏం చెప్పారు పోలీసులు? వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించే ఉంటారా? విచారణలో ఎందుకు దాడి చేశావు ఏంటి అని అంటే ఆ పరమేష్ కానీ లేదంటే పరమేష్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఏమీ చెప్పట్లేదు, కేవలము వరకట్నం విషయంలో గొడవ అయింది, ఆ విషయంలోనే నేను పొరపాటున ఆ విషయంలో అలా దాడి చేయడం జరిగింది అని మాత్రమే ఒప్పుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ మనం సీసీ ఫుటేజ్ ప్రకారం చేస్తే మాత్రము అలా అనిపించట్లేదు మనోజ్. కానీ వాళ్ళని కోర్టులో హాజరుపరిచి వాళ్ళని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఈ విషయంలో కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ భర్త పరమేష్ని అత్త లాలమ్మ అండ్ మామ మొగలప్ప ఇక్కడ విజువల్స్లో చూస్తున్నారు ఫొటోస్ మీరు. సో 3 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. సో తాండూరులో జరిగింది ఈ సంఘటన. తాండూరు అనూష కేసులో ఎట్టకేలకి భర్త పరమేష్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. సో వివాహం చేసుకున్నారు, ప్రేమ వివాహం అది. అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కట్న కానుకలు కూడా ఇచ్చారంట స్టార్టింగ్లోనే పెద్దల సమక్షంలో వివాహం అయినప్పటికీ. సో ఆ కట్న కానుకలు చాలదు, మాకు చాలా ఎక్కువగా ఆస్తి ఉంది, మేము ఆస్తి పరులము, మాకు పరే ఆస్తి కావాలి, ఇంకా నువ్వు తీసుకొచ్చింది ఎంత అని చెప్పి అత్త మామ కూడా దూషిస్తూ ఉండేవారు, భర్త కూడా దూషించి ఉండేది అని చెప్పి అటు అమ్మాయి అనూష తరఫున తల్లిదండ్రులు చెప్తున్నారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా అయ్యాయట. ఎటకెలకి ఇప్పుడు పరమేష్ ఆ గొడవలు ఇంకా శృతిమించి ఒకరిపై ఒకరు ఈ రకంగా మాటలు దాడి చేసుకోవడంతో పాటుగా ఆ